షేకు అట్టే జావ్ 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 ఏమిరా పొద్దున్నే బాగా తినుంటారే. ఇప్పుడు వాడు చెప్పింది కూడా ఇనుంటారే. వారం దినాల్లో మనం ఆ అమ్మిని తీసుకొచ్చి వారి చేతుల్లో పెట్టాలా. లేకుంటే ఏం చేస్తాడు, చెక్కుతాడు ఒక్కొక్కరిని. ఇంకా ఏమిలో చూస్తారు గబ్బు నా కొడుకున్నారా. రండి అన్నయ్య, వీళ్ళని తీసుకొచ్చాను చూడు. సూపర్ ఫెంటాస్టిక్ అదిరిందిరా ఫిగర్. మహాపతివ్రతల్ని ఫిగర్ గిగ్గర్ అన్నావంటే కిడ్నీలు పోతాయి. వెనకటికి ఒకటి గోచి పెట్టుకున్నాడల్లా నా మొగుడందంట. అలాగుంది నీ కథ. ఈ అమ్మాయి పండన లవరు, పేరు ఇలియానా. ఫ్యామిలీ అంతా ఉప్మా తింటూ బతికేస్తున్నారు. రేయ్ నువ్వు చెప్పేది ఏమిటో ఏమీ అర్థం కావట్లేదురా మెంటల్. అన్నా నేను చెప్తానా, ఈ అమ్మాయి నా లవరు. మా ఇద్దరి పెళ్లికి ఇంట్లో ఒప్పుకోపోతే ఇంట్లో చెప్పకుండా పారిపోయి వచ్చేసింది. ఇక్కడ సేఫ్టీగా ఉండదని అన్న చెప్తే అదే నేనే తీసుకొచ్చాను. మరి అమ్మాయి ఏమైందిరా? అది నేను వాళ్ళు కొడుతుంటే అన్నను కొట్టి అమ్మాయి తప్పించుకుంది. ఈ విషయం జయబాయ్ కూడా తెలియదు. అమ్మాయి ఇక్కడే ఉంది అనుకుంటున్నారు. మరి అమ్మాయి ఎక్కడుందో వెతుకుతామంట్రా. అలాగే అన్నయ్య, వెళ్ళండి. హలో జగ్గుబాయ్, జయబాయ్ మీటింగ్ ఏర్పాటు చేయమన్నాడు. మన మామూలు మీటింగ్ ప్లేస్కి వచ్చేయండి. మీటింగ్ ఎవరు అమ్మి? పాపల పర్రన్నా మనం కూడా ఒక దొప్పల దూరిని పెట్టుకుని ఉండొచ్చునే. నువ్వు నాకు నచ్చావురా. నువ్వు కూడా నాకు నచ్చినావే. నీకు మా అన్న తప్ప అందరు నచ్చుతారు. చూప్రే. ఏమ్రా, నువ్వు మా దగ్గర ఉండే ఆ అమ్మిని లేపకపోతావా? నాకు డబ్బిస్తే ఏమైనా చేస్తాను. నువ్వు అను, అలా ఎత్తుకొచ్చేస్తా. నీకు అవకాశం లేదు. అన్న పిల్లం ఎప్పుడో జంపు. నువ్వేమో పెద్ద హీరో అయినట్టు ఫీల్ అవుతాండావే. మందిని యాడబడితే ఆడ కొరుకుతాండావంట. అవునరా, నేను హీరోనే. బయట బయట బయట. ఏమినికేం భయం లేకుండా పోతుంది. జయాభాయ్ అంటే ఎవడో తెలియదని చెప్పినాడంటనే. అబే ఓ జయాగాడంటే వాడికే కాదు నాకు కూడా తెలియదు. ఎవడరా కొత్తంగాడు? ఈ తొక్కల మీటింగ్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. 1 2 3 4 5 6 6 ఉన్నారు. నువ్వు అను, నేను వెంటనే పారిపోతాను. పారిపోతాను కూడదురా. ఏసేస్తాను. ఏంద్ర వేసాడిది? నిన్నగాక మొన్న వచ్చిన బచ్చాగాళ్ళు. ఎప్పుడు వచ్చామన్నది కాదురా ముఖ్యం, ఎక్కడ కొరికామన్నది ముఖ్యం. ఏంద్ర కొరికేది నా కాయ. వా ఎమ్మిని కొరుకు. పుట్టేగాడా గప్పు నా కొడక. పోలీసు వాళ్ళు అనుకుని ఉరుకులాడితే. ఈసారి మాత్రం ఆ అమ్మాయి తప్పించుకోకూడదు. పండు పండు, ఏంటి ఏం చేస్తున్నావు నువ్వు ఇక్కడ? కనపడతలేదా? పని చేస్తున్నాను. ఇలాంటి వెధవల దగ్గర పనిచేసేవాడివి మమ్మల్ని అందరినీ ఎందుకు మార్చావు? సువర్ణ, విషయం తెలియకుండా మాట్లాడుకో. జరిగింది ఏంటంటే, నాకంతా తెలుసు. నిన్ను ఇష్టపడ్డాను కదా అని నేనేం చేసినా ఊరుకుంటుందనుకుంటున్నావేమో. చూడు, చావనైనా చస్తాను కానీ ఇలాంటి వెధవల దగ్గర పనిచేస్తే ఒప్పుకోను. గుర్తుంచుకో. సువర్ణ నువ్వు మాట్లాడతాలి. పండనా, మమ్మల్ని అన్నిసార్లు వెధవల్ని చేసి వెళ్ళిందే ఎవరు అమ్మాయి? నన్ను చేసుకోవాలనుకున్న అమ్మాయి. మరి మన ఇంట్లో ఉన్న ఇలియానా? నేను చేసుకోవాలనుకున్న అమ్మాయి. అంత కన్ఫ్యూజింగ్ గా ఉందే. ఏ విధమని అడగాలి? అనయా అనయా, అమ్మాయి దొరికిందా? అది సరే కానీ నువ్వు చేసుకోవాలనుకుంటున్న అమ్మాయిని చేసుకుంటావా, లేకపోతే నిన్ను చేసుకోవాలనుకుంటున్న అమ్మాయిని చేసుకుంటావా? ముందు నీ మీద చేయి చేసుకుందాం అనుకుంటున్నా. ముందు అమ్మాయి ఇంకా లాభం లేదురా. జరిగిందంతా మీ చెల్లి చెప్పేద్దాం అనుకుంటున్నాను. ఒరే, దాని గురించి తెలియక ఇలా మాట్లాడుతున్నావు. అది చెడ్డీలు వేసుకుని అమ్మ నాన్న ఆడుకునే రోజుల్లో ఓ కుర్రోడు తనతో ఆడుకుంటాను రమ్మని పిలిచాడు. సరే అని ఇది వెళ్ళింది. తీరా వెళ్ళేసరికి వాడు రాకపోయేసరికి కోపం వచ్చి వాడి ఇంటికి వెళ్ళి వాడిని బయటికి పిలిచి ఓ ఇటుకరాయి తీసుకుని బెడేలు మన నెత్తిమీద కొట్టాం. దాంతో వాడు శ్మశానానికి ఇది 7 ఏళ్ళు బోస్టన్ స్కూల్కి వెళ్ళింది. చూడు, అలా పొదునెక్కిన బ్లేడ్లా పెరిగిన నా దొంగనా చెల్లితో నువ్వు నిశ్చితార్థం దాకొచ్చావు. ఇప్పుడు సడన్ గా జరిగిన విషయం చెప్పేసావనుకో, అప్పుడు నా చెల్లి పండు పర్లేదు పండు, ఎస్ఐ కట్టాల్సిన డబ్బులు నేను కడతాను, మీరిద్దరు ఏ ఊటియో కొడైకెనాల్ వెళ్ళి చేసుకోండి అంటుందనుకున్నావా? ఇద్దరిని కలిపి పొడి చేస్తా. ఇదిగో, పరిస్థితులు సర్దుమణిగే వరకు మీరు కామ్గా ఉండండి. జరగాల్సింది నేను చూసుకుంటాను. ఎక్కువ ఆలోచించుకొని నడవండి. పద. రండి రవికర్మ గారు, రండి. ఆహ్వానం ఆహ్వానం, రండి. వాట్ ఇస్ దిస్? అమ్మో, ఇదేంటే మాకు వెల్కమ్ చెప్పడానికి రెడ్ కార్పెట్ ఏర్పాటు చేయలేదంటే? అదా
రెడ్ కార్పెట్లంతా రెడ్ లైట్ ఏరియాలో ఫంక్షన్ ఉంటే అక్కడ పంపించారట. మీరు బొమ్మ దించగానే నేను మిమ్మల్ని డైరెక్ట్ గా అక్కడికే తీసుకెళ్తాను. రెడ్ కార్పెట్ మీద. ఏంటి రెడ్ కార్పెట్ అక్కడ ఏర్పాటు చేసినావా? అవును. సర్నే. నోర్ ముయ్. ఆయన ఎవరు అనుకుంటున్నావు? రవి కర్మ అని గొప్ప పెయింటర్. తన చేత్తో దింపని ఫిగర్ లేదు. ఓ బ్రోకరా? నోర్ ముయ్. బయటకెళ్ళండి, బయటకెళ్ళండి. సార్, ఎవరన్నా ఇతను? ఈయన రవి కర్మ అని గొప్ప పెయింటరు. నన్ను కొట్టించి తప్పించుకున్న ఆ పిల్ల నాకు పాటలు పాటలుగా గుర్తుకొస్తుంది. నాకు గుర్తుకొచ్చే పాటలు ఈయనకి చెప్తే ఆయన బొమ్మ ఇట్టే గీసేస్తాడు. మనం ఆ పిల్లని అట్టే పట్టేసుకుంటాము. అయ్యా, నీకేంటి చెమటలు పడుతున్నాయి? అదా గాలి అడక. కరెక్ట్ కరెక్ట్. సరే, నువ్వు వెళ్ళి కాఫీ పట్టరా. సరే, ఇద్దరికి. అలాగే. రవికర్మ గారు, మొదలెడదామా? ఇంకా చెప్పండి, ఏం గీస్తున్నారు? చెప్పుకో. ఆమె కళ్ళు ఆకాశంలో నక్షత్రాలు. ఏంటి అంత చిన్నవా? ఆ ముక్కు కరెక్ట్ గా గీస్తున్నావా? నువ్వు కరెక్ట్ గానే చెప్తున్నావా? నేను కరెక్ట్ గానే చెప్తున్నాను. నువ్వు కరెక్ట్ గా గీయకపోయావనుకో, నీకు కరెంట్ పెట్టవలసి వస్తుంది. అర్థమైందా? ఆ బొమ్మ అయిపోయినదే. హలో అన్నయ్య. చెప్పరా తమ్ముడు? మనకు కావాల్సిన ఫిగర్ దొరికింది. అలాగా? రే పండు, తిప్పురా బండి. ఎక్కడ్రా ఎక్కడ్రా అమ్మాయి? తెచ్చారా? అన్నయ్య, బొమ్మ గీయించాను, చూడు. బొమ్మ చూశాడుగా, అమ్మాయి అందానికి అన్న తల తిరిగిపోయింది. అందుకే తల బాదుకుంటున్నాడు. వేసింది ఎవరు? చెప్పింది ఎవరు? ఈడేంట్రా మన ఇంట్లో ఉన్న అమ్మాయి బొమ్మ గీయించాడు? అదే అన్న, నీకు తెలుసు కదా పాపం కొద్దిగా. ఇంట్లో ఉన్న అమ్మాయ? కరెక్టే. ఒరే రవి కర్మ, ఏంట్రా నాకు ఈ కర్మ? ఈ అమ్మాయి బొమ్మ గీసావు. చేసినానా? నువ్వెవరిని చెప్తా వాళ్ళని గీసినానా? నానేటి చెప్పినాను. ఇంట్లో ఉన్న అమ్మాయి బొమ్మని గీయమని చెప్పినానా? చెప్పనేదంటే పేసీలాగా ఉంటది, కళ్ళులాగా ఉంటాయి, కోలికలు చెప్పనేదా? ఏంట్రా అది చెప్పేది, నువ్వు గీసేది నీ అబ్బా. మధ్యలో నా దొరుకుతానంటే కొడుకులు ఈడొస్తాడు రావు, ఎడబడతాడు కొడుతాడు. గబ్బురా కొడుకు. రేయ్, చంపేస్తాను రా ఈసారి వచ్చారంటే. జస్ట్ శాంపుల్ ఇచ్చేయండి రా, శాంపుల్. మెంటలోడు వాళ్ళ మనిషిని కొట్టమంటే మన మనుషులు కొట్టించాడన్నా. సారీ పండన్న, చీకట్లో ఫోటోలు కనపడలేదు. ఈ బొంద నువ్వు నోరుమోయ్. ఇంతకీ వాడు మన మీద ఎందుకు అటాక్ చేసినట్టు అబ్బా? ఇంకెందుకు? ఈ అమ్మాయి కోసమే. ఈ అమ్మాయి కోసమా? అదేనా, ఆ షేక్ కి అప్పు చెప్పాల్సిన అమ్మాయి ఈ అమ్మాయి అనుకొని వచ్చుంటారేమో అని నా డౌట్. పండు, ఈ అమ్మాయి ఇక్కడ ఉండటం అంత మంచిది కాదు. వెంటనే వాళ్ళ ఇంటికి పంపించేసాయి. నేను అదే అనుకున్నా. వెరీ గుడ్. వజ్రోత్సవాలని చూసొచ్చి లెజెండ్ కి సెలబ్రిటీకి తేడా ఏంటని అడిగానంట. నీలాంటోడు. వీళ్ళ ఫాదర్ పెద్ద ఫ్యాక్షనిస్ట్.
వీళ్ళ ప్రేమను ఒప్పుకోకే కదా మన దగ్గర తీసుకొచ్చింది. ఒప్పుకోకపోవడానికి వాడేవడరా పండు అన్న పొద్దున్నే ఈ అమ్మాయిని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళ నాన్న కన్వర్స్ చేసి వాళ్ళ ఇంటి దగ్గర దింపొద్దాం. సరే. గుడ్ నైట్. Good night. గుడ్ నైట్. నువ్వురా. గుడ్ నైట్. చంపేస్తాను వెదవాళ్ళు ఇంకోసారి వచ్చారంటే. నానా ఆ. వాళ్ళు పోయి అర్ధ గంట అయిందనా, నువ్వు పోయి వండుకో అనా, మమ్మల్ని చంపుతున్నావు. ఓహో. నడురా పోయి. పద పండన్న కలిసి పడుకుందాం. చిచి అదలగలే పద్మా నువ్వు ఇక్కడే ఉండు, నేను మాట్లాడి తీసుకెళ్తాను. సరే. సార్ మీరు మా ఇంటికి రావడం ఏంటి సార్? అమ్మాయి తండ్రి నువ్వేనా? ఈయనే అన్న. వీడేంట్రా పెద్ద ఫ్యాక్షనిస్ట్ అన్నావు, మనల్ని చూడగానే అతి వినయంగా చేతిలో కట్టుకుని నిలబడ్డాడు. అందుకే నేను సినిమాలు చూడమనేది. ఇంటర్వెల్ బిఫోర్ దాకా ఫ్యాక్షనిస్టులంతా ఇలాగే సైలెంట్ గా ఉంటారు. కరెక్ట్ గా ఇంటర్వెల్ బ్యాంక్ లో కలెక్టర్ కమిషనర్ వచ్చి వీళ్ళకి దండం పెట్టేసరికి ఫ్లాష్ బ్యాక్ మొత్తం రివీల్ అవుతుంది. ఆహా, అలాగా. ఎదలో సిరుములేదో గుచ్చేసి పోతే అది ప్రేమే, మాదిలో చిన్ని మౌనాలే మాటలతో యుద్ధం చేస్తే ప్రేమ.